హాయ్ అండి. ప్రీవియస్ బ్లాగ్ లో బెంగళూరుకి వెళ్ళామని చెప్పాం కదా. వెళ్ళిన నెక్స్ట్ డే చిక్పేట్కి వెళ్ళాలని 12:30కి బయలుదేరాము. వెళ్ళేసరికి ట్రాఫిక్ ఉండడం వల్ల 2 అయింది. లేట్ అయిందని లంచ్ కూడా చేయడానికి వెళ్ళాము. మోహిత్ కి ఇంటి దగ్గరే తినిపించేసాము. హోటల్లో కూడా మోహిత్ ఎంత అల్లరి చేస్తున్నాడో చూడండి. మీ పిల్లలు కూడా ఇలానే అల్లరి అయితే సబ్స్క్రైబ్ చేయండి. పేట్లో సిటీ టవర్ అనే బిల్డింగ్ లో డాగాస్ అని ఒక షాప్ ఉందండి. అందులో పిల్లలవి బట్టలు బాగుంటాయని వేరే వాళ్ళు చెప్పారు. మేము కూడా ఫస్ట్ టైమే వెళ్ళాము. సరే చూద్దామనేసి మేము పర్టికులర్ గా ఆ షాప్ కి అన్నట్టే వెళ్ళాము. లంచ్ అయిన తర్వాత షాపింగ్ వెళ్ళాము. లో చిన్నపిల్లలకి బట్టలు బాగున్నాయి. ప్రైస్ రీజనబుల్ గానే అనిపించింది. మోహిత్ ఏంటి ఇంకా సైలెంట్ గా కూర్చున్నాడు అనుకునేలోగా అక్కడ షాప్ లో పనిచేసే వాళ్ళు టీ షర్ట్స్ అన్ని సర్దుకుంటుంటే మోహిత్ వెళ్ళి నావి అని తీసుకుని వచ్చి నాకు ఇస్తున్నాడు. చాలా అల్లరి చేశాడు. కానీ మోహిత్ చేసే అల్లరి చాలా క్యూట్గా ఫన్నీగా అనిపిస్తుంది. షాప్లో ఉన్న వాళ్ళు కూడా క్యూట్ అని చాలామంది చెప్పారు. మోహిత్ స్మైల్ చేస్తే ఎంత క్యూట్గా ఉంటాడో. మోహిత్ అనే కాదు, చిన్నపిల్లలు నవ్వితే చాలా బాగా అనిపిస్తుంది. ఎన్ని ఉన్నా మర్చిపోవచ్చు. ఇంకా షాపింగ్ అయిపోయేలోపు అక్కడే 6:30 అట్లా అయింది. ఇంక ఇంటికి వెళ్దామని బయలుదేరితే కానీ కమర్షియల్ స్ట్రీట్లో కూడా షాపింగ్ బాగుంటుందన్నారు. మళ్ళీ చిక్పేట నుంచి కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళాము. అక్కడ కూడా కొన్ని డ్రెస్సెస్ అన్నీ షాపింగ్ చేసాము. అక్కడ షాపింగ్ అయిన తర్వాత మోహిత్ బెలూన్ కావాలని గోల్ చేస్తే బెలూన్ తీసిచ్చాము. బెలూన్తో కాసేపు ఆడుకున్నాడు. ఒక 10 మినిట్స్ అలా ఆడుకున్నాడు. అంతలోనే ఆ బెలూన్ పగిలిపోయింది. అక్కడ 8:30 ఇంకా షాపింగ్ అంతా అయిపోయేలోపు 8:30 అలా అయింది. ఇంక ఇంటికి బయలుదేరి వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.